మష్రూమ్ సూప్. మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్స్, కార్న్ఫ్లోర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటో, క్యారెట్, బీన్స్, కొత్తిమీర. సో అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని మనము ప్రాసెస్ చేసుకుని చక్కగా సూప్ రెడీ చేసేసుకోవటమే. చాలా చాలా సింపుల్ ఇది. ఓన్లీ థింగ్ ఏంటంటే అన్నీ కట్ చేసి రెడీగా ఉండాలి. మష్రూమ్ బేస్, దానికి వేరే వెజిటేబుల్స్ ఏవైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. మోస్ట్ కామన్గా మనం సూప్లో యాడ్ చేసుకునేది ఏంటంటే క్యారెట్, బీన్స్ కాబట్టి అవి నేను ఇక్కడ పెట్టాను. అఫ్కోర్స్ టమాటో, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అనేది జనరల్గా ఇంట్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము కట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ మష్రూమ్ని కట్ చేస్తున్నాను. మష్రూమ్ నుంచి మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది యాంటీ క్యాన్సర్ లాగా చాలా బాగా పనికొస్తుంది అనమాట. 1966 నుంచి 2020 వరకు ఒక రీసెర్చ్ చేశారనమాట క్యాన్సర్ గురించి. సో అందులో ఏం కనుక్కున్నారంటే రోజుకి 18 నుంచి 20 గ్రాములు మష్రూమ్స్ కనుక మనం తీసుకుంటే కనుక 45% వరకు క్యాన్సర్ గ్రోత్ని తగ్గించవచ్చు అనేసి తెలుసుకున్నారనమాట. సో అందుకని దీన్ని యాంటీ క్యాన్సర్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో ఒక ప్రత్యేకమైన అమినో యాసిడ్ ఉంటుందన్నమాట. ఆ అమినో యాసిడ్ ఏంటంటే మనకి యాంటాక్సిడెంట్ లాగా పనికొస్తుంది. ఈ సెల్ గ్రోత్ని ఆపటానికి పనికొస్తుంది అనమాట. ముఖ్యంగా మనకి క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపటానికి బాగా పనికొస్తుంది. సో ఫస్ట్ నేను మష్రూమ్స్ కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం టమాటో కట్ చేసుకుందాము. సూప్కి ఎక్కువ వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదు, కొంచెం వెజిటేబుల్స్ అయితే సరిపోతాయి మనకి. సో టమాటోని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. జస్ట్ హాఫ్ టమాటో తీసుకున్నాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే క్యారెట్, దీన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద. ఇవన్నీ కూడా మనం క్యారెట్ గురించి కూడా ఇంతకుముందు తెలుసుకున్నాం. క్యారెట్ అనేది బోల్డ్ అయిన క్యారెటినాయిడ్స్ ఉంటాయి ఇందులో. అవి కూడా మనకి ఎన్నో పోషకాలు, క్యారెట్ అనేది ఎన్నో పోషకాలు, క్యారెటినాయిడ్స్తో పాటు ఎన్నో పోషకాలు ఇవ్వటమే కాకుండా ఏం చేస్తుందంటే ఇది మనకి హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక క్యారెట్ తీసుకుంటే మనము మన కళ్ళు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. సో క్యారెట్ రెడీ. నెక్స్ట్ ఏంటంటే బీన్స్. సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ లెఫ్ట్ ఓవర్ వెజిటబుల్స్తో కూడా మనము చక్కగా సూప్ రెడీ చేసేసుకోవచ్చు. సో స్టవ్ వెలిగించేసుకుందాము. ప్యాన్ పెట్టి అన్నీ ఏవైతే కట్ చేసుకున్నామో అన్ని వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసేసి, తర్వాత కొంచెం అంతా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ బీన్స్ లాగా ఉంటుంది, కానీ చూసుకోవాలన్నమాట పచ్చిమిర్చి తింటున్నామా బీన్స్ తింటున్నామా అనేది. నెక్స్ట్ ఏంటంటే నీళ్ళు. చక్కగా వాటర్ యాడ్ చేసేసాము. ఇది బాయిల్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం అంత ఉప్పు యాడ్ చేద్దాం ఇక్కడ. అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఫైనల్గా ఏంటంటే ఒక 2-3 వెల్లుల్లి ఇలా ఫైన్గా కట్ చేసి యాడ్ చేసేయటం అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సూప్. తప్పనిసరిగా ట్రై చేయాలి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఏ సూప్ చేసినా కొంచెం ఒక 2-3 మష్రూమ్స్ అందులో యాడ్ చేసేసారనుకోండి,
హెల్త్కి చాలా మంచిది అనమాట. యాంటీ క్యాన్సర్ లాగా పనికొస్తుంది కదా. యాంటీ క్యాన్సరే కాదు, ఇంకా చాలా మంచి గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది మూత పెట్టేసేసి దీన్ని చక్కగా బాయిల్ చేద్దాం. సో ఇంకొక ముఖ్యమైనటువంటిది, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడున్న కండిషన్స్లో చాలామందికి ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఆ వైటమిన్ డి అనేది మనకి మష్రూమ్స్లో దొరుకుతుంది అనమాట. ఎగ్ ఎల్లలో దొరుకుతుంది, అలాగే కొంతమందికి మష్రూమ్స్లో వైటమిన్ డి అనేది దొరుకుతుంది. అలాగే ఇందులో సోడియం కంటెంట్ అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది అనమాట. అందుకని బీపీ ఉన్న వాళ్ళకి మష్రూమ్తో తయారు చేసిన ఆహార పదార్థాలు ఇస్తే చక్కగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ అందులో సోడియం అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సోడియం రెస్ట్రిక్షన్ ఉంటుందో కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్లో సోడియం రెస్ట్రిక్షన్ ఉంటుంది, కొన్ని బీపీస్లో సోడియం రెస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట, సాల్ట్ రెస్ట్రిక్షన్. సాల్ట్ తినకూడదు అన్నప్పుడు మనము మష్రూమ్స్ ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మష్రూమ్స్ మనము జనరల్గా ఆహారంలో నెయ్యి వేస్తే ఆ టేస్ట్ ఎలాగ ఎన్హాన్స్ అవుతుందో అలాగా మష్రూమ్స్ని మనం ఏ ఆహారంలో కూడా యాడ్ చేసినా కూడా ఆ రుచి అనేది చక్కగా పెరుగుతుంది అనమాట. సో చాలా రుచికరమైనటువంటి పదార్థం మష్రూమ్స్ అనేవి. సో తప్పనిసరిగా ఉపయోగించడం మొదలు పెట్టండి. ఇది చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం అంతా కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి అందులో యాడ్ చేసుకుందాం. సో కార్న్ఫ్లోర్ రెడీ చేద్దాం. ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఊరికనే ఆ సూప్కి వాల్యూము, ఆ టెక్స్చర్ ఇవ్వటానికి అనమాట. కార్న్ఫ్లోర్ యాడ్ చేయకుండా కూడా తీసుకోవచ్చు, వాటరీగా ఉంటుంది. ఇది యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మనకి కొంచెం అంతా థిక్నెస్ అనేది, ఆ సూప్ థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. సో మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ మనము కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకుందాం ఇందులో. కొంచెం ఆ కార్న్ఫ్లోర్ థిక్నెస్ అనేది ఇంకొంచెం చిక్కబడంగానే తీసేయచ్చు. యూజువల్గా ఇది దీన్ని ఇంకొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసేసి దీన్ని ఏంటంటే వెయిట్ లాస్ మీల్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్స్ యాడ్ చేసాం కాబట్టి కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా అందులో ఉంటుంది. సో జీరో ఫ్యాట్ అంటే ఫ్యాట్ లెస్ అనమాట. క్యాలరీస్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. మష్రూమ్లో కూడా క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, వెజిటబుల్స్లో క్యాలరీస్ తక్కువగా ఉంటుంది. మొత్తం అంతా కలిపితే ఇది 100 క్యాలరీస్ దాటకపోవచ్చు. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీకి 100 క్యాలరీస్ అసలు దాటదనమాట. మనం ఇంకా ఇందులో ఏమీ వెన్న కానీ లేకుంటే నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అసలు క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మీరు లెస్ దెన్ 100 క్యాలరీ రెసిపీ ఏదన్నా ఉందంటే ఇది మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇంకొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసినా కూడా క్యాలరీస్ డెఫినెట్గా పెరగవు, లేకపోతే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చక్కటి సూప్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. మష్రూమ్స్ సూప్ రెడీ అయిపోయింది. మష్రూమ్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పుట్టగొడుగులు, వీటినే మష్రూమ్స్ అని కూడా అంటాం. ఇవి వెజిటేరియన్స్కు నాన్ వెజ్ అని చెప్పుకోవచ్చు. శాకాహారులకు ప్రోటీన్ అందించే సూపర్ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా పుట్టగొడుగులను ఆహారంగాను ఔషధాల్లోనూ ఉపయోగిస్తున్నారు. పుట్టగొడుగు మన డైట్లో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మష్రూమ్స్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ B1, B2, B9, B12, విటమిన్ C, విటమిన్ D2 ఉంటాయి.